ఆత్మీయ హిందూ బంధువులకు నమస్సుమాంజలి. నేను డాక్టర్ ఏలెస్ శ్రీనివాస్ నేత. ఇప్పుడు ప్రస్తుతం నేను సాసారాం బీహార్ స్టేట్లో ఉన్నాను. ఇటు నుంచి ఇప్పుడు కలకత్తా కాళీఘాట్ వైపు ప్రయాణం జరుగుతుంది. బైక్ పైన యాత్ర. 12 జ్యోతిర్లింగాలలో 10 జ్యోతిర్లింగాలని మరియు కాళీఘాట్ కాళీమాత దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత పూరి జగన్నాథ్, ఆ తర్వాత విశాఖపట్నం నుండి చెన్నై, రామేశ్వరం జ్యోతిర్లింగం 11 అవుతాయి. ఆ తర్వాత చెన్నై, మళ్ళా రంగనాథ స్వామి టెంపుల్ 1, 2, 3 అంత్య మధ్య తొలి సంబంధించినవి కర్ణాటకలో కూడా ఉంది. చెన్నైలో 2 ఉన్నాయి. అవి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుపతి దర్శనం చేసుకొని శ్రీశైలం, ఆ తర్వాత హైదరాబాద్గా వస్తాను. దీనికి అందరి యొక్క ఈ వచ్చే రూట్లో ధర్మానికి అందరూ సహకరించగలరని కోరుతూ అఖిల భారత సనాతన ధర్మ ప్రచార పరిషత్ 1, అఖిల భారత సనాతన ధర్మ బ్రాహ్మణ పరిషత్ 2, అఖిల భారత సనాతన ధర్మ క్షత్రియ పరిషత్ 3, అఖిల భారత సనాతన ధర్మ వైశ్య పరిషత్ 4, అఖిల భారత సనాతన ధర్మ దళిత పరిషత్. ఇలా 5గా చేశాను. ఎవరికైనా కానీ అయ్యా మేము ధర్మం కోసం పనిచేస్తాము అన్న వాళ్ళకు పోస్టులు ఇస్తాను. ఆ పోస్టుల ద్వారా అక్కడ ఉన్న సమాజాన్ని ప్రతి ఇంటిపైన ఆంజనేయ స్వామి దర్శనం కట్టుకోవాలి. మరియు మెంబర్షిప్ ఉంటుంది, 500 ఫిక్స్డ్. అక్కడ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వారి ద్వారా మెంబర్షిప్ తీసుకోవాలి. ఇంటిపైన ఆంజనేయ స్వామి ధ్వజం కట్టుకోవాలి. కరపత్రం ఉంటుంది, కరపత్రం తీసుకోవాలి. దాంతోపాటు భవిష్యత్తులో ఒకవేళ టీషర్ట్లు రావచ్చు. ఆంజనేయ స్వామి, సీతామాత, సీతారాములది హృదయంలో ఉన్న విధంగా ఉంటుంది. ఆ విధంగా ఇంకోటి, ప్రతి ఒక్కరూ హిందూ ధర్మానికి కృషి చేస్తూ ఈ సంవత్సరం 2025 చివరిలో హిందూ రాష్ట్ర బిల్లు రావచ్చు, కావాలని అందరూ కోరుకుందాం. హిందూ రాష్ట్రం అయిందంటే రాముల వారు ఏ విధంగా రాములల్ల అయోధ్యలో విరాజిల్లుతున్నారో వారు ద్వారా, అంటే రాముడు ఇట్లా పెరుగుతుంటాడో అట్లా మనకు పునరాగమనాలు కూడా జరుగుతాయి. అన్ని మతస్థులలో పోయిన క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ, మన ముస్లింలుగా మారిన వాళ్ళు కానీ వాళ్ళు మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరూ మనం ప్రయత్నిద్దాం. వారి ఏ కులస్తులు, ఏ సమాజం వారు ఇవన్నీ తెలుసుకొని గతంలో ఎవరైనా పోయి ఉంటే వారిని సూచన తెలియజేయండి నాకు వాట్సాప్లో ద్వారా. లేదంటే ఈ సంఘటనగా ఏ విధంగా మనం చేద్దామనేది ఆలోచన ఉంటుంది. అందుకని అందరూ సంఘటితంగా కలవాలి. అఖండ భారత్గా ఏర్పడుతుంది. అలా హిందూ రాష్ట్రం ఏర్పడుతుంది. మరియు రామరాజ్యంగా విరాజిల్లుతుంది. అలా ఆంజనేయ స్వామి కృష్ణుని ద్వారా ఈ తీసుకున్న వరం వల్ల ఈ కార్యాలు నెరవేరుతాయి. రెండో విషయము, సాక్షాత్ మహాదేవులు శివుడు కైలాసంలో కొలువై ఉన్నాడు. కైలాసము హిమాలయములలో. ఆయన ఎవరి ద్వారానైనా ఈ దేశాన్ని, భారతదేశాన్ని ఆయన కాపాడుకుంటాడు. ఇది ఇస్లాం కంట్రీ అయ్యే సమస్య కాదు. ఇది రామరాజ్యంగానే ఏర్పడుతుంది. గతంలో జరిగిన అన్నీ పోయి అన్నీ సంఘటితంగా ప్రతి హిందువులు చేయాలి. మనకున్న చుట్టుపక్కల ఉన్న చెత్తను చెదారాలన్నీ కాల్చివేయాలి, తీసివేయాలి. అప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
చెత్తను ఎప్పటికైనా తొలగించాల్సింది. ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి. లేదంటే అది మన చెత్తను మన ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్, జై సీతారాం. बोल जय श्री राम. जय सिया राम, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की.